ఇక డీటెయిల్స్ చూస్తే జ్ఞాన సముపార్జనకు పుస్తక పఠనమే అత్యుత్తమ సాధనమని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నిరంతరం పఠనం ద్వారా అపారమైన జ్ఞానంతో పాటుగా నైపుణ్యాలు మెరుగుపడతాయని, తద్వారా యువత మెరుగైన ఉద్యోగ అవకాశాలు దక్కించుకోవచ్చని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులతో చిన్నతనం నుంచే పఠనాసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లాలోని పాఠశాలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను గుర్తించి పలు గ్రామాల నుంచి వినతులు అందుతున్నాయని, అది శుభపరిణామం అని అన్నారు. ఆధునిక సాంకేతికతను జోడిస్తూ కంప్యూటర్లు అందుబాటులో ఉన్న పాఠశాలలో డిజిటల్ లైబ్రరీలను సైతం ప్రవేశపెడుతున్నామని, విద్యార్థులు ఈ వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొన్ని పాఠశాలలో విద్యార్థులే స్వయంగా పుస్తకాలు రాసి ప్రచురించడం ఎంతో అభినందనీయమని ఆయన ప్రశంసించారు. ఎన్బిటి తెలుగు ప్రచురణ విభాగం సహాయక సంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్, తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యుడు సాముల రాజవర్ధన్, ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు సుమన్నత్పతి రెడ్డి పాల్గొని పఠన విశిష్టతను వివరించారు. కూడా బుక్ ప్రదర్శన, బుక్ ఫేర్ అవి చేయడం జరిగింది. అప్పుడు కూడా అంటే బుక్స్ ఆన్ వీల్స్ రూపంలో మళ్ళీ పెట్టి చాలా స్కూల్స్ లో తిరగడం జరిగింది. కానీ ఈసారి మళ్ళీ బుక్స్ ఆన్ వీల్స్ కాకుండా ఒక బుక్ ఫేర్, బుక్ ఎగ్జిబిషన్ మళ్ళీ ఒక మంచి ప్లేస్ లో ఏర్పాట్లు చేయాలి. దానికి మనం డైట్ ఏవైతే బిల్డింగ్ ఉన్నాయో అవి తీసుకొని మళ్ళీ ఇక్కడ 5 days ఈ కార్యక్రమం మళ్ళీ పెట్టడం జరిగింది. గత 1 year లో దాని తర్వాత మన పుస్తక పఠనం కార్యక్రమం కానీ, తర్వాత ఇంకా వేరే ఎన్జిఓస్ ఆధ్వర్యంలో లైబ్రరీస్ లో స్కూల్స్ లో బుక్స్ పంపించడం కానీ, కొన్ని పబ్లిక్ లైబ్రరీస్ ఓపెన్ చేయడం కానీ, అవి చాలా మండలాల్లో చాలా స్కూల్స్ లో కూడా చేయడం జరిగింది. సో యాక్చువల్ గా నేను ఫీల్డ్ కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇది ఒకటి అక్కడ ఉన్న సర్పంచెస్ కావచ్చు, అక్కడ ఉన్న టీచర్స్ కావచ్చు, వాళ్ళతో కూడా ఇట్లా రిక్వెస్ట్ వస్తున్నాయి. సో ఇట్స్ గుడ్ సైన్, ఒక మంచి సైన్ దట్ వారు మాకు పబ్లిక్ లైబ్రరీ మీరు శాంక్షన్ చేయండి, మాకు బుక్స్ సప్లై చేయండి, మాకు ఇక్కడ మీరు లైబ్రరీ స్థాపన చేస్తే మళ్ళీ యువతలు ఎవరైతే ఉన్నారో కొంత డిస్ట్రాక్షన్ కి వెళ్తున్నారు, బుక్స్ అయితే న్యూస్ పేపర్స్ అయితే మళ్ళీ ఒక డిసిప్లిన్ మేనర్ లో టైం స్పెండ్ చేసి ఫ్యూచర్ లో ఆటోమేటిక్ గా పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెరుగుతాయి. జ్ఞానంతో పాటు మళ్ళీ వారికి స్కిల్స్ వస్తాయి, స్కిల్స్ తో పాటు వారికి ఫ్యూచర్ లో జాబ్స్ కూడా దొరుకుతాయి. అంటే అంతా లింక్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ విలేజ్ లెవెల్లో ఇటువంటి రిక్వెస్ట్ కూడా వస్తున్నాయి. మనం కూడా లైబ్రరీ గ్రంథాలయ డిపార్ట్మెంట్ తో మళ్ళీ సమన్వయం చేస్తూ, తర్వాత టీచర్స్ తో కూడా సమన్వయం చేస్తూ, ఎన్జిఓస్ తో సమన్వయం చేస్తూ ఎక్కడ ఇటువంటి తొందరగా చేయగలిగితే అటువంటి చేసి అది పార్క్ లోనే అట్లా లైబ్రరీ స్టార్ట్ చేశాము. అవి కూడా ఇంకా పర్మనెంట్ గా చేయాలి. సో ఆలోచన కూడా ఉంది ఏ విధంగా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయితే బుక్స్ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఇంప్రూవ్ అయితే ఇంకా చాలా మంది కూడా వచ్చి మళ్ళీ పుస్తక పఠనం పైన శ్రద్ధ చేస్తారు. పుస్తక పఠనం మళ్ళీ చదివి వాళ్ళు కూడా ఇటువంటి స్మాల్ స్టోరీస్ రాయడానికి ఆస్కారం ఉంటుంది.